morning, boys. Enjoy. ఓ టపాసా కన్నుంటే వెనకాల వస్తుంది కొట్టు కొట్టు పని అన్న బుల్లెట్లు అయిపోయినాయి అన్న, బుల్లెట్లు ఇర్రానా ఇస్తున్నా జల్లి ఇస్తున్నా అన్న కొట్టానా వెనకాల స్కాడ్ వస్తుంది జర ఆగురా ఒకటే ఒర్రకరా చెవుకాడ జర ఆగురా ఒకటే ఒర్రకరా చెవుకాడ కొడుతున్నా ఆగు ఒక్క నిమిషం కొట్టు మరి ఒక్కడే వచ్చిండ్రా ఎడయాచిను అరే చచ్చిపోతున్నా జల్లి రివాయి రా రే జల్లిరా అన్న మీ టీం నన్ను చచ్చిపోయినా నువ్వు లూటేరుకుంటున్నా వాడు నన్ను చచ్చిపోయినా నువ్వు లూటేరుకుంటున్నా వాడు బయట బయటికి పోతే ఒంగ పెడతారు రాడా, అందుకే దాచుకొని నోటు వరుకుంటున్నా లోపల. ఆగు ఎర్ర ఆగు పోతా, మీకు స్కోప్ పెట్టి కొట్టాలి, కొట్టినాక పోవాలి రివేనికి. ఏం చేస్తుర్రు అందరూ? రే ఎప్పుడు గేమ్ ఆడతారు ఇక మీరు? దసరా సెలవులు లేవు ఏం లేవు, ఉత్తప్పుడు గేమే సెలవుల గేమేనారా? కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళ శిల్పకాయలు దింపనికి పోవాలి. గుంజుకొని చెప్పన్నా అయితే నువ్వు గుంజుకుంటే ఎప్పుడు కాదు, నాకు అక్కడ ఫోన్ ఉందా చూడు, నేను మీ ఏజ్ ఉన్నాగా, మీతో తిరిగినాగా. ఫోన్లలో ముఖాలు మూతి పెట్టుకుని ఆడొద్దు, ఒక టైం ఉంటది, సందర్భం ఉంటది, ఒక టైం ఉంటది, సందర్భం ఉంటది. సెలవులు వచ్చినప్పుడు కలిసి మెలిసి ఆడాలి. ఏం మనుషులరా? బంజారీ బంజాయి నీ ఫోన్ వలగొట్టిన పొద్దుగాల గేమ్ ఆడుకుంటా, లేకుంటే నువ్వు ఇట్లా మాతోనే ఆడటోనివిగా. ఎందుకు అట్లా ఓరి చేస్తున్నావు నువ్వు ఆడట అంత శుద్ధ పూసనా నువ్వు ఇక అంటిసిపెట్టరే. ఇక ఇప్పుడైతే మన శిల్పకాయలు దింపని పోదాం, ఏమంటారు? పోం పాన నడువు పోండా ఏమిరా మాడల్ శివ, ముందు నువ్వు శిల్పకాయలు ఎడుంటారా? చెట్టుకుంటాయి తెలుసురా మాకు చెట్టుకుంటాయి అని. ఏడా చెప్పు, ఆడుంటాయి చెట్టుకు గట్ సైడా పోంపా నడవండి. గటురికిండాడు దానికి ఏమైనా అనిపించినా గట్లని గుర్తున్నాడు, మలూరుకు వస్తుండదు. గట్టుడికి రాడు ఆడ పాంగిలి ఏమైనా అనిపించిందేమో మరి. అవునా? పులిగిలే అనిపించచ్చు. పులా పిల్లిలే దిక్కుండే పులిలెక్కడే అనా, పులిలెక్కడే అనా. అరే గేమే కదా రే అమ్మ, లేనితోటి అవసరం అవుద్దాంపా, లేనితోటి ఏందన్నా ఎటువైందన్నా మాడల్ శివ గాడు ముంగడు ఇటుకొచ్చింది ఏడుండే వాడు. ఇటు మా అమ్మాయి పాడైన ఇటు ఇటైతే అవపడితేనే ఇంతకు ఏడన్నా ఇడు మరి. అదిగో ఆ మూలకుండు, ఏమైంది నాకు తెంపలేరా అన్న? ఏమ్రా నువ్వు బాత్రూమ్ పోని గట్టు ఇచ్చిండారా ఏదో అనుకున్నాం కారా. అవునేమన్నా ఏందన్నా చెప్ప కూడా చెప్తలేడేనా? మానెప్పిచ్చని చేసిండ్రు అయ్యా. పులి అంటివి పాము అంటివి అయింది అయిపోయింది పర్లేదు, తొందర వాడద్దు, నిమ్మలంగా పోయి నిమ్మలంగా వద్దు. ఆ పూరోడు ఉజ్జ దీశమన్నది అన్నమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దాని మిగిలిస్తున్నారు మళ్ళీ ఆర్డర్కి, మళ్ళీ ఇటు ఎందుకు వచ్చినట్టు మరి. అవునరా, ముందుకెందుకు కూరికిండు, మళ్ళీ ఇంకెందుకు కూరుకొచ్చాడు. ఏ శివ ఇట్రా,
ఏమైందన్నా నాకు లేట్ అవుతుందా? లేట్ కాదు శివ, నువ్వు ఫస్ట్ అటు ఊరికినావు, మళ్ళీ ఇటు ఎందుకు ఊరికినావు? పొలాలల్లో నీళ్ళేవానా అందుకే ఇటు ఊరికొచ్చిన. పొలాలల్లో నీళ్ళేవానా అందుకే ఇటు ఊరికొచ్చిన. పోలా అదిరిపోలా. సరే తీరా మొత్తం మీద పోయి వచ్చినావుగా, సరే పోదాం పదండి. వనక నొత్తి ముందే పూరి పాముకి మానకూరి, మళ్ళీ ముందే భయమైంది నాకు. అట్లా కాదు శివ. సార్ సపరేగా శిల్పకాయలు ఎందుకు లేట్ అవుతుంది. అన్నాడు శిల్పకాయలు నాన్న. మెల్లగా అయ్యా నువ్వు ఇట్లా ఉరుకుతున్నావు. అలా పడుతుంది. అమ్మ తొండగా మనం ఉండేది రీడు, అమ్మ తొండగా మనం ఉండేది రీడు. అరే గట్ల జురినేంద్రా కూతి వాలింది ఆయన మీద, కూతి వాలింది ఆయన మీద. ఏమో గట్లున్నాడు ఈయనాయుడు బావినా. రే ఆ పురాలు నింపుతున్నావు పెళ్లికి వచ్చిన భ్రమణ రాణే చెంపం, పురాలు నింపుతున్నావు పెళ్లికి వచ్చిన భ్రమణ రాణే చెంపం. రండి. అవును అన్నా. అయిపోయింది అటే పోదాం పర్రిగా. అంత అయిపోయినాక ఏం చేస్తారన్నా మీరు? అంత అయిపోయినాక ఏం చేస్తారన్నా మీరు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పోం పారి అటే పక్కోరా నాకు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమన్నా ఉన్నారా? ఎర్రగా ఉన్నాయిరా. నేనే పెట్టారా బాబు పుట్టినప్పుడు, నేనే పెట్టారా బాబు పుట్టినప్పుడు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. కాదన్నా నాకు అర్థం కాదు, గిల్లా ఎర్రగా ఎట్లా వస్తున్నాయన్నా లైన్ లైన్ గా. నేను పెన్ను ఎర్రింకు తోట వచ్చి చెట్టు మీద గీసిపోతా. నేను పెన్ను ఎర్రింకు తోట వచ్చి చెట్టు మీద గీసిపోతా. వేసేసాడు, బాగా వేసేసాడు. మా అక్కతో వస్తే ఎందుకు వస్తే ఏంద్రా ఆ పూరనుకున్న తెలియలేదు. తెలివగా అడిగినా నాకన్నా పెద్ద తెలియదా అన్న? చెప్పింది అడిగి పోం పారా. బాయ్ కాదు, ఒక చెట్టు ఎంపుకొని కాలబెడదాం ఇక. బాగా వీళ్ళతో తిట్లే విడుతున్నకు, బాగా వీళ్ళతో తిట్లే విడుతున్నకు. నీకు ఇచ్చిన రండి ఎందుకు ఎగిరేస్తున్నావు అట్లా, నిన్ను ఎగిరేస్తా. నీకు ఇచ్చిన రండి ఎందుకు ఎగిరేస్తున్నావు అట్లా, నిన్ను ఎగిరేస్తా. టెంపరేకాడ ఇదాలు కాల పెట్టి తిని పోదాం ఇక, లేట్ అవుతుంది మన ఇట్లా. ఆడ చట్నీలో కాల్చుకున్నాం పారనా. అయినా మీరు ఊరే ఇంక చెట్టు తెంపుకొస్తా. సరే తెంపుకోరా, ఎన్ని ఉంటాను పట్టుకోరా. సరిపోతే ఇగో రాజోడిలో కొన్ని వేస్తాడు, ఆ ఫీపీ మస్తు అవుతాయి మనకి. వేసి ఆల్దాం కట్టెలు తీసుకొచ్చుకున్నాం పారా. రాజు ఇట్లా వచ్చింది. రాజు రారా ఓ మై గాడ్ గనిగా దొరికినాయి అన్న. సాల్తీ మరి తెంపులో పడి కట్టెలు తీసుకురా, కట్టెలు తీసుకురా ఇక. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఇంటికి ఓ మేము కాల్చుకొని తింటాం, నువ్వు ఇంటికి ఓ మేము కాల్చుకొని తింటాం. కట్టెలు కట్టుకురాపో, ఏం చేద్దామంటావు? మన ఈ విధంగా మన శిల్పకాయలు కాల పెడతాం. కట్టెలు మంచిగా జమ చేయాలి. జమ ఏం చెప్తున్నావు? శిల్పకాయలు తింటుంది మనుషులే. ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి కట్టెలు అయితే. ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా శిల్పకాయలు డెకరేషన్ అయితే వేయాలి. ఈ విధంగా మనం చక్కగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా ఇంకరిలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, చక్కగా ఇంకరిలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆయన మాడియాకండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎట్లా పెట్టినా గదే మంటలు కలుపుతారు. చక్కగా ఎందుకు చెప్పినావు అన్న? అంత సెట్ అయిపోయింది. అగ్గిపెట్టది ఇది ఇక. సరే అగ్గిపెట్టది. నా దగ్గర ఎక్కడిది? అగ్గిపెట్టే. నా దగ్గర ఎక్కడి? రే అగ్గిపెట్టరా. నాగలేకనే మిమ్మల్ని అడిగినా.
అగ్గిపెట్టే నేను తేలే అన్న. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వే అన్న గేమ్ ఆడుతుంటే మంచిగా చిపలకెళ్ళంటే మరి అగ్గిపెట్టేదనా? శిల్పకాలన గానీ అగ్గిపెట్ట అని చెప్పినా అంట. మరి చెప్పాలి అన్న, మరి షాపులో తీసుకొస్తుంది వస్తుంటే. ఇప్పుడు శివగారు పట్టుకొస్తాడు మోడల్, ఇట్లా తెస్తాడు. అయితే వైరాప మరి చెల్లినవో పోతాడు. అనుకున్నా నా మెడకి వేస్తారని, అనుకున్నా నా మెడకి వేస్తారని. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. A few moments later. ఇదిగో తీసుకోను. ఎక్స్ప్రెస్ లెక్కలు వచ్చినావుగా. ఈ విధంగా కట్టెలు పెట్టినాక పెట్టాలి, తొందరపడి వంశపాయ లెక్క పెట్టాలి, అంటుకోదు పీకదు. మంచిగా పెట్టినాక పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకొని పెట్టాలి, అప్పుడు మంట అంటుకుంటది. వంశపాయ లెక్క ముద్దుకు పెడితే కాని పని, అందుకే నేను పెడుతున్నా ఈసారి. చూడ ఖాళీలోపు చల్లగా స్ప్రైట్ వేద్దామని వంశపాయని గెలిస్తే ఏ బుద్ధి కాలే, కానీ నేను జేబులోకి పైసలు గుంజుకొని ఇచ్చి పంపించిన. స్ప్రైట్ వస్తుంది చల్లగా. తీసుకురు అన్న, ఎందుకన్నా ఇంకా మీకు బాధ పెడుతుంది. ఇచ్చింది 100 రూపాయలు, బిల్లప్ కొట్టేది 1000 రూపాయలు ఇచ్చినట్టు. 1000 రూపాయలు అప్పుడే గుండు, 1000 రూపాయలు అప్పుడే గుండు. ఈ శిల్పకాయలు ఏంటిదేమిరా? మేము ఆడుకున్నామా ఏమన్నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పు. మేమేమైనా ఆడుకుంటున్నావా? మరి కాల్సినంగా నువ్వు తెంపినావు గానీ. ఆ మంటకి వచ్చే గరం కన్నా మా వాళ్ళ కాడున్న గరం ఎక్కువ. చూసిరు ఎట్లా అంటుర్రు. సరే అయితే ఉంటే అవన్నీ పట్టించుకోవద్దు, మనం తినడం ఇంపార్టెంట్. మన శిల్పకాయలు కావాలి. వంశభాయ్ అదే అంటుండగో, చేయి ఊపుతుండో. ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం కాలిపోతాయి. చూసి తీసుకోవాలి. స్ప్రైట్ అయితే వచ్చింది. వంశభాయ్ పానం మెటలేస్తా చూడండి. స్ప్రైట్ వచ్చింది. తాగాలి. తాగాలి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. స్ప్రైట్ ఒకటే వంశభాయ్ తెప్పించిండు, గ్లాసులు స్టఫ్ మనమే తెప్పించినాం. ఇక మనంత సాయం మనకు తోచినంత సాయం మనం చేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొన్ని పక్కకి వేసుకోవాలి. మళ్ళీ నిప్పుల మీద కాల్పాలి, ఎందుకంటే మొత్తం ఆడిపోతాయి మంట మీద వేస్తే. అందుకే కొన్ని తీస్తున్నాం. వంశభాయ్ అయితే స్ప్రైట్ తెప్పించండి చల్లగా. అది శిల్పకాయలు గాలి లోపు చల్లగా తాగుదాం. తీయగుందే. స్ప్రైట్ ఆవిడైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు శిల్పకాయలు మంచిగా తిని ఇంటికి పోదాం. ఇక మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈ విధంగా నిప్పుల మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ లా మంచిగా కాలుతాయి. ఇది తీసే గ్యాప్ లో పోయి తంగడాకు పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. దీంతో కాయల మీద కొడితే టేస్ట్ మస్తు ఉంటది. చూడండి ఈ విధంగా. పట్టుకోండి, అందరు పట్టుకొని జరుగుదాం పడండి. స్నాప్ అయితే వేయాలి, తప్పదుగా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. బాయ్ ఫ్రెండ్, చూడండి శివాబాయ్ దుడ్డి పెట్టగల మెల్లగా. అన్నాడో లేదు అప్పుడే వస్తుంది నాకు. చూడండి ఈ విధంగా అయితే తిన్నాం మేము. మీరు ఎట్లా తిన్నారు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మన వీడియో అయితే అయిపోయింది. అక్కడ కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్న గంట ఓటరు, తప్పకుండా గంట ఓటరి.
ఆ గంట కొడితే మాకు వినిపించాలి. గిల్లి గిల్లి గల్లు మనాలి, గిల్లి గిల్లి గల్లు మనాలి. వీడియో అయితే సక్సెస్ఫుల్ అయింది. డాన్స్ చేయండి, చేయండి.